హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చికెన్ ఇగురు చేస్తున్నానండి. అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే చికెన్ కర్రీ ఫ్రై కంటే ఇది కొంచెం వేరే ఉంటుంది. అని చాలా సింపుల్ రెసిపీ, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్, నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను 1 kg చికెన్కి. ఆనియన్స్ని మనము మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా మనం దీంట్లో ఫ్రై చేసుకున్నామండి. దంచుకుందాం. ఇందులో దంచుకొని దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 4 లవంగాలు, వెల్లుల్లిపాయ రెమ్మలు, పచ్చిమిరపకాయలు. ఇవి నేను 1 kg చికెన్కి తీసుకున్నానండి. మీరు క్వాంటిటీ బట్టి మీరు మసాలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని దంచేసి ఇప్పుడు ఆనియన్స్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాను. అట్లనే కొన్ని క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకుంటాను. ఇందులో క్యాష్యూ నట్స్ ఆప్షనల్ అండి. నాకు వేసుకోవాలనిపించింది కాబట్టి నేను వేసుకున్నాను. అది చాలా బాగుంటుంది. మీరు క్యాష్యూ నట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనం కొంచెం క్యాష్యూ నట్ ఫ్రై అయ్యే వరకు మనం దీన్ని కలుపుకుందాం. నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇలా నేను జింజర్ గార్లిక్ పేస్ట్, మళ్ళీ పసుపు వేసుకొని ఒక ½ అవర్ వరకు నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు మనం ఈ చికెన్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. దీన్ని మంచిగా నేను కలుపుకున్నాను అండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని దీన్ని మనం ఉడికించుకుందాం ఒక 15 minutes వరకు. మనం చికెన్ చూద్దామండి. నేను మధ్యలో దీన్ని కలుపుకుంటా ఉన్నాను. దీంట్లో నేను వాటర్ ఏమి వేయలేను. అదే చికెన్లో ఉన్న వాటర్తోనే దీన్ని నేను ఇంకా కొంచెం వాటర్ ఎగిరిపోయినాక మనం దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మసాలాస్ యాడ్ చేసుకుందాం. దీన్ని కొద్దిగా మనం సెంటర్లో వేసుకుందామండి. మసాలాలు పచ్చిగా ఉంటాయి కదా, ఇప్పుడు అది వేసుకుంటే మనకు ఆయిల్కి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఇందాక నూరి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాలు యాడ్ చేస్తున్నాం. ఇందులో నేను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు ఇవన్నిటిని మనం మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మనకు జస్ట్ ఏంటంటే మనం వేసుకున్న మసాలాలు ఫ్రై అయిపోయినాయంటే మన చికెన్ ఇగురు రెడీ అయిపోయినట్టే. చూసి కదా మన చికెన్ ఇగురు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం మనం దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. మనం ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నామండి. దీన్ని కొంచెం మంచిగా కలుపుకొని ఒక 5 minutes మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. మన చికెన్ ఇగురు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా తీసేసేయచ్చు. ఇప్పుడు మనం ఒక్కసారి కలిపేసుకొని ఇంకా తీసేసుకున్నామంటే మన చికెన్ ఇగురు రెడీ ఉందండి. ఇది మీరు బగారా రైస్కి కానీ ఫ్లేవర్డ్ రైస్ కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎట్లుందో కమెంట్లో చెప్పండి నాకు. పప్పుచారు, రసము అట్లాంటి వాటికి చాలా మంచి కాంబినేషను. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.